బట్టి మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ దాసుని కుటుంబంలో ఈ రీతిగా మేమందరము చేరికూడి మిమ్మల్ని ఘనపరచడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రాలు. ఇప్పటి వరకు నీ బిడ్డల నోటి మాటల ద్వారా మీరు మహిమ పొందిన దేవుడిగా ఉన్నందుకై స్తోత్రాలు. వారి స్తుతించిన ప్రతి బిడ్డను బలపరచండి. వారికి ఇవ్వబడిన తలాంతుల ద్వారా ఇంకనూ నేను మహిమపరచుటకు నీ బిడ్డలను బలపరచండి. ఈ సమయంలో ఈ వాక్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మా అందరితో మీరు మాట్లాడండి. నీ మాట బలమైనది, నీ మాట శక్తి కలిగినది, నీ మాట మమ్మలను బ్రతికించే అతి జీవము గల నీ నోటి మాట మాకు బయలుపరిచి మా అందరితో మాట్లాడి మహిమను పొందమని యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి పొందుదాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ ప్రేమించి 2025వ సంవత్సరం 10వ మాసము ఈ యొక్క 2వ సోమవారం ఈ కుటుంబంలో 12వ సోమవారం ఈ రీతిగా ప్రభుని మహిమపరచడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభును ప్రేమించి ప్రభు సన్నిధికి చేరికూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నా. దేవుని వాక్యముల నుండి దేవుని మాటలు ధ్యానము చేద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 13వ వచనమును దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు ధ్యానము చేద్దాం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యముల నుండి నిర్గమాకాండము 3వ అధ్యాయం కొన్ని దినాల నుంచి మనము ధ్యానము చేస్తూ వస్తున్నాం. దేవుడు మోషే గారికి ఒక వింతను కనబరిచారు. ఆ వింత ఏమిటి అంటే ఆ పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. ఆ పొద ప్రభువైన యేసుక్రీస్తు వారని, ఆ పొద దేవుని వాక్యమని, ఆ పొద దేవుని కొరకు ఎవరైతే రక్షించబడి మండలి హృదయాలు కలిగి ఉంటారో వారు ఆ మండలి పొదని దేవుని వాక్యము ద్వారా నేర్చుకున్నాం. ఆ తర్వాత మోషేతో దేవుడు మాట్లాడుతూ నీ పాదములకున్న చెప్పులు విడువము, నీకు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని ఆ పాదములకున్న చెప్పులు విడువము అనే లేఖన భాగాన్ని బట్టి మనము ధ్యానము చేశాం. చెప్పులు విడువము అంటే మన ప్రవర్తనను సరి చేసుకోవాలని, సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అనే జోడును తొడుక్కొని దేవుని నామానికి మహిమకరముగా జీవించాలని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత దేవుడు మోషేను పిలిచాడు. మోషేను పిలిచినప్పుడు మోషే దేవుని పిలుపునకు లోబడి వెంటనే ఐగుప్తు దేశానికి వెళ్ళలేదు. మోషే దేవుడు పిలిచిన ప్రతి మాట, ఆయన చెప్పిన ప్రతి మాటకు
సాకులు చెప్తూ వచ్చారు. మొట్టమొదటిగా మోషే దేవునితో చెప్పిన మాట, నేను ఫరో ఎదుట నిలబడుటకు నేను ఎంతటి వాడను. దేవుని బిడ్డలారా, మోషే తను తగ్గించుకున్నాడు, దేవుడు తనను హెచ్చించాడు. కనుక మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అని దేవుని వాక్యములో చూస్తూ వచ్చాం. అయితే ఇక్కడ మనం చదువుకున్న ఆ యొక్క లేఖన భాగములో పిలుపునకు లోబడి ఐగుప్తులకు వెళ్ళగా ఆయన